గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడే నిద్రలేసాను, స్నానం కూడా అయిపోయింది, రెడీ కూడా అయిపోయాను. సో బస్కి టైం అయింది, ఇంకో 5 మినిట్స్ ఉండి బస్ వచ్చేస్తే ఎక్కేసి ఇంకా డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోవడమే. ఇవాళ స్పెషల్ ఏంటంటే కాలేజ్ టూర్. ఇవాళ మీకు మా కాలేజ్ మొత్తం చూపిస్తా, ఏ బ్లాక్స్ ఎక్కడ ఉంటాయి, ఏ బ్లాక్స్కి ఏ బ్రాంచెస్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తా. ఇంకా డైరెక్ట్ లేట్ చేయకుండా కాలేజ్కి వెళ్ళిపోదాం. ఇదేనండి కాలేజ్ మెయిన్ గేట్. దిస్ ఈజ్ ద మెయిన్ గేట్ ఆఫ్ ఈవీఐటియు. ఇక్కడ నుంచే మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీస్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఈ గేట్ నుంచే వస్తారు. మా స్టూడెంట్స్ బస్సెస్ ఏంటంటే పక్కన గ్రౌండ్స్ ఉంటాయి, దానికి వేరే వేరే రూట్స్ ఉంటాయి. సో టోటల్ వచ్చేసి 2 గ్రౌండ్స్. అటువైపు పొన్నూరు ఆ సైడ్ వెళ్ళే బస్సెస్ ఉంటాయి, ఇట్ సైడ్ ఓల్డ్ క్లబ్ రోడ్, ఇలా వేరే వేరే డిఫరెంట్ లొకాలిటీస్ బస్సెస్ రైట్ సైడ్ ఆఫ్ గ్రౌండ్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ నుంచే వస్తారు అందరూ. ఈ పాత్ అనేది చిన్నదైనట్టుంది, అందుకనే ఈ పాత్ అనేది పెద్దది ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు, పక్కన కాంక్రీట్ వేసి పెద్ద చేస్తున్నట్టున్నారు. ఇదేనండి జూనియర్స్ కోసం కడుతున్న న్యూ బ్లాక్. ఇది మీకోసమే, కొత్తగా వచ్చే న్యూ ఫస్ట్ ఇయర్స్ కోసం. నేను నా వ్లాగ్స్లో చాలాసార్లు చెప్పాను ఇది ఫస్ట్ ఇయర్స్ కోసం అని. సో ప్రజెంట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, తొందరలోనే మీరు ఇందులో వచ్చేస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ పీపుల్స్, హౌ ఆర్ యూ? సో జస్ట్ ఇప్పుడేనండి మ్యాథ్స్ క్లాస్ అయితే అయిపోయింది. ఇవాళ టాపిక్ వచ్చేసి క్యాంపస్ టూర్. ఇవాళ మొత్తం క్యాంపస్ తిప్పి చూపిస్తున్నా, వెనకాల నేచర్ చూసారా అంత బాగుందో. సో ఇవాళ టాపిక్ మీద వచ్చేద్దాం. క్యాంపస్ టూర్ అండి, మొత్తం మ్యాక్సిమం కవర్ అయ్యేలా చేస్తాను. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాబ్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మా కాలేజ్ వచ్చేసి టోటల్ ఇప్పుడు ఇంక్లూడింగ్ కొత్త బ్లాక్తో కలిపి 7 బ్లాక్స్ అండి, ఇంక్లూడింగ్ సెంటర్ బ్లాక్. సో ఇంకా లేట్ ఎందుకు, పదండి మొత్తం తిరిగి చూద్దాం. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి ఏ బ్లాక్. ఈ బ్లాక్ వచ్చేసి అండర్ S&H డిపార్ట్మెంట్, సైన్స్ అండ్ హ్యుమానిటీ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. ఇక్కడేనండి మా ఫస్ట్ ఇయర్ మొత్తం గడిపింది. ఈ బ్లాక్లోని చాలా అంటే చాలా మెమరీస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఈ మధ్యలో బ్రిడ్జ్ చూసారా, ఇది ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్కి కనెక్ట్ అయ్యి స్టెప్స్ కిందకి దిగి మళ్ళీ బి బ్లాక్కి కనెక్ట్ అయి ఉంది. సో ఈ బ్లాక్ నుంచి ఆ బ్లాక్కి వెళ్ళడానికి ఇది కనెక్టింగ్ బ్రిడ్జ్ అనమాట. సో లేట్ ఎందుకు, పదండి బ్లాక్ లోపలికి వెళ్దాం. ఇదేనండి ఇంగ్లీష్ ల్యాబ్. ఇక్కడే మా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఇంగ్లీష్ ల్యాబ్ జరిగింది. ఇదేనండి ఏ బ్లాక్ డేటా సైన్స్ ల్యాబ్, అండ్ అక్కడ ఉన్నది ఐటీ ల్యాబ్. మాకు ఫస్ట్ ఇయర్లో డేటా సైన్స్ ల్యాబ్ లేదు కానీ ఐటీ ల్యాబ్ పెట్టారు. సో ఇక్కడే మేము కంప్లీట్ చేసుకున్నాం. అండ్ లోపలికి వెళ్ళలేం ఎందుకంటే క్లాసెస్ జరుగుతున్నాయి, సో లోపల ఎంట్రీ లేదు, అందుకు బయటని చూపిస్తున్నా, బయట మొత్తం అవన్నీ చూపిస్తున్నాను. సో ఇదేనండి మా ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్. అక్కడ మధ్యలో గోడ ఉంది కదా, ఇంతకుముందు ఉండేది అటువైపు F సెక్షన్, మాది ఈ సెక్షన్. ఇప్పుడు మొత్తం పగలు కొట్టేసి మొత్తం జాయిన్ చేశారు. సో ఇదేనండి, చాలా బాధేస్తుంది మా క్లాస్ ఇలా చూస్తుంటే. చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఈ క్లాస్ రూమ్లో. ఫస్ట్ ఇయర్ కదా, ఓరియంటేషన్ మొత్తం ఇక్కడే, ఈ క్లాస్ రూమ్లోనే, ఇక్కడే ఉన్నాం, ఇక్కడే కొట్టుకున్నాం, ఇక్కడే హ్యాపీగా ఉన్నాం, ఇక్కడే క్లాసెస్ జరిగాయి, మొత్తం ఇక్కడేనండి. సో ఇది F సెక్షన్ అండి, ఇది మధ్యలో పగలు కొట్టేశారు, మొత్తం పెద్దది చేస్తున్నట్టున్నారు. సో ఎందుకులే, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ బయటికి వెళ్ళిపోయాం. ఇదేనండి ఫిజిక్స్ ల్యాబ్. మా ఫస్ట్ సెమ్లో ఫిజిక్స్ ల్యాబ్ కూడా ఉండేది, సో ఇక్కడే మా ల్యాబ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇదే అండి బి బ్లాక్. ఇది అండర్ సివిల్ డిపార్ట్మెంట్ వచ్చింది అనుకుంటున్నా, నాకు అంత ఐడియా లేదు. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకు ఒక ల్యాబ్ ఉంటుంది, ఆ ల్యాబే కెమిస్ట్రీ ల్యాబ్. కంపేరింగ్ టు అదర్ ల్యాబ్స్ ఇది కొంచెం స్ట్రిక్ట్ అండి, ఎందుకంటే ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఆపరేటర్స్ అవన్నీ కింద పడకుండా, మొత్తం గ్లాస్ ఉంటాయి కాబట్టి. సో 2 గేట్స్ ఉన్నాయి ల్యాబ్కి, ఇదొక ఎంట్రన్స్, పక్కన ఒక ఎంట్రన్స్. ఈ రూమ్స్లోనే అండి నా రోల్ నెంబర్ పడేది మిడ్ ఎగ్జామ్స్కి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడే నేను మిడ్ ఎగ్జామ్స్ రాశాను ఫస్ట్ ఇయర్లో. సో అలా పైకి వెళ్ళాం, కానీ పైన అంత ల్యాబ్స్ ఏం లేదు. NCC రూమ్ ఒకటి ఉంది, అక్కడ కూడా క్లాసెస్ జరుగుతున్నాయి, అది రూమ్ తీసేసి క్లాసెస్ పెట్టేశారు. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగా వస్తుంది, OIT అది మొత్తం కనిపిస్తుంది.
సో అక్కడ వెళ్ళాం తీద్దామని, కానీ క్లాసెస్ జరుగుతున్నాయి. సో లిఫ్ట్ ఎక్కేసాం. మాకు ఏంటంటే మా కాలేజ్లో స్పెషాలిటీ స్టూడెంట్స్ కూడా లిఫ్ట్ ఎక్కొచ్చు. సో ఓపెన్ వ్యూ బాగుంటుంది మా లిఫ్ట్లో. ఏ బ్లాక్లో మళ్ళీ లిఫ్ట్ ఉండదు, ఓన్లీ బి బ్లాక్ అండ్ సి బ్లాక్లోనే లిఫ్ట్ ఉంటుంది అండ్ సైమన్స్. సో అలా కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇదేనండి ఓఏటి, ఓపెన్ ఎయిర్ థియేటర్. కాలేజ్ ఏ ఈవెంట్ అయినా ఏ ఫంక్షన్ అయినా ఈ ఓఏటిలోనే జరుగుతుంది. సో స్టూడెంట్స్ అలా కూర్చున్నారు, బ్రేక్ అనుకుంటా. ఈ బ్లాక్ వచ్చేసి సి బ్లాక్ అండి. దిస్ బ్లాక్ బిలాంగ్స్ టు అండర్ త్రిబుల్ డిపార్ట్మెంట్. సో ఇక్కడే మాకు చాలా ల్యాబ్స్ అనేవి జరిగాయి. సో ఫస్ట్ స్టార్టింగే త్రిబుల్ వర్క్షాప్ ల్యాబ్ అండి. మా ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమ్లో త్రిబుల్ అంటే B3 ల్యాబ్ ఉండేది. సో ఇక్కడ హాఫ్ చేసాం, అంటే హాఫ్ ల్యాబ్ కింద హాఫ్ ల్యాబ్ పైన. సో ఆ హాఫ్ ల్యాబ్ కూడా చూపిస్తాను. ఈ ల్యాబ్లో కూడా ప్రజెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, అంటే ల్యాబ్ జరుగుతుంది. సో షూటింగ్ కుదరదు. సో పైన అది ఆఫీస్ రూమ్ అండి పక్కన. ఇందాక హాఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ కింద అన్నా కదా, సో హాఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ పైన జరిగింది. అంటే లైక్ మాకు హాఫ్గా ప్రొవైడ్ చేశారు. ఈ ల్యాబ్ అనే కాదు, ఐటీ ల్యాబ్ కూడా హాఫ్గానే డివైడ్ చేశారు. ఏ బ్లాక్లో హాఫ్ ఐటీ ల్యాబ్ చేస్తే ఇంకా మిగతా సగం మేము ఈ సి బ్లాక్లో టాప్ ఫ్లోర్లో కంప్లీట్ చేసుకున్నాం. సో అలా ఆ ల్యాబ్కి వెళ్తున్నాం. ఇదేనండి ఆ హాఫ్ ఐటీ ల్యాబ్. సో అక్కడ హాఫ్ చేసి ఇక్కడ హాఫ్ కంప్లీట్ చేసుకున్నాం. అటు లిఫ్ట్లో వెళ్దామంటే అక్కడ లిఫ్ట్ పనిచేయట్లేదంట. సో ఈ ల్యాబ్ నుంచి ఈ బ్లాక్ నుంచి ఆ బ్లాక్కి ఇదే మధ్యలో పాసింగ్ కనెక్షన్. సో ఓఐటి మీద నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి బాగా వ్యూ వస్తుంది, స్టేజ్ బాగా కనిపిస్తుందండి. సో అలా ఓఐటి మీద నుంచి కింద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో మిగిలింది డి బ్లాక్ అను సెంటర్ బ్లాక్. ఆ రెండు కవర్ చేస్తే అయిపోతుందండి. ఇదేనండి డి బ్లాక్ అండ్ మేము ప్రజెంట్ ఉంటున్న బ్లాక్. దీని లోపల వెళ్దామంటే, అంటే మా ఫ్లోర్స్ అంటే మా రూమ్ చూపిద్దామంటే క్లాసెస్ జరుగుతున్నాయి. మేము ఏంటంటే పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చాం. సో ఇది మెకానికల్ వాళ్ళ ల్యాబ్. ఈ ల్యాబ్లో అంతగా రాలేదు, ఒక్కసారి అనుకుంటా వచ్చింది. సో ఇక్కడ మొత్తం మెషిన్స్ ఉన్నాయి చూసారా. తగ్గామా, అన్ని బ్లాక్స్ తిరిగి 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 అలసిపోయారండి వీడు. నేను కూడా చాలా అలసిపోయాను కింద తిరిగి. ఇదేనండి మా కాలేజ్ గ్రౌండ్, మొత్తం బురదగా ఉంది. ఇప్పటికే 4 బ్లాక్స్ చూపడం కంప్లీట్ అయిపోయింది. సెంటర్ బ్లాక్, సైమన్స్ ఇంకా మిగిలి ఉన్నాయి, మెస్ కూడా ఉంది. ప్రజెంట్ అయితే కరెంట్లీ అక్కడ వెళ్ళకూడదు ఇప్పుడు, ఎందుకంటే అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఎన్సిసి వాళ్ళు రానివ్వట్లేదు. సో ఇప్పటికీ 4 బ్లాక్స్ చూపించడం జరిగింది. ప్లస్ మాకున్న మెమొరీస్ మీతో షేర్ చేసుకున్నాం. మేము తిరిగిన బ్లాక్స్, మా ల్యాబ్స్ అన్నీ చూపించాము ఇప్పటికే. సో నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లో కొత్త బ్లాక్, సైమన్స్, మరి మన సెంటర్ బ్లాక్ చూపించడం జరిగింది. సో ముందు చూడండి, ఇదండి మా గ్రౌండ్. దీంతో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడే పడాం, ఇక్కడే చాలా చేసాం, ఇక్కడే క్రికెట్ ఆడాం, ఇక్కడే ఫుట్బాల్ ఆడాం, చాలా చేసాం. కొత్త స్టూడెంట్స్ చాలామంది వస్తున్నారు. సో వాళ్ళతో కూడా ఇప్పుడు ఇంటరాక్ట్ అవుదాం. ముందు అన్నం తినేద్దాం, తర్వాత ఇంటరాక్ట్ అవుదాం.